కొండా సురేఖ తెలంగాణ రాష్ట్ర మంత్రి వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్. తన స్వార్థం, తన వ్యక్తిగత స్వార్థం, తన కుటుంబ స్వార్థం తప్పించి జనం గురించి పట్టదు. తన అనుచరులు తన వాళ్ళకి సంబంధించింది మాత్రమే చూసుకుంటుంది. పార్టీ అయినా ప్రభుత్వం అయినా ఎలా నాశనం అయిపోయినా పర్లేదు, తన కుటుంబం తన బాగులు అనేటటువంటి కాన్సెప్టే నడుస్తుంటుంది. ఇప్పుడు కులం కార్డు తెచ్చారు, అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికే తిరుగుబాటు. ఏంటయ్యా అంటే కొండా సురేఖ కుమార్తె సుస్మితకి టికెట్ కావాలి, వీళ్ళ కుటుంబంలో మురళీకో టికెట్టు, సుస్మితకో టికెట్టు, సురేఖకో టికెట్ ఇచ్చేసి వీళ్ళందరినీ గెలిపించేసేసి ఆ పైన వీళ్ళకి మంత్రి పదవి, వీలైతే సీఎం పదవి కూడా ఇచ్చేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు అట్లాంటిది అవకాశం లేదు. ఆ సుస్మిత విషయంలో ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది. మొన్నటిసారి కూడా టికెట్లకు సంబంధించినటువంటి ఇష్యూలో ఇప్పుడు ఆమె ముందుకు వచ్చింది. ఇక అంటే తల్లిదండ్రుల్ని రాజకీయ సన్యాసం తీసుకుని ఆ పోస్ట్ తీసుకోవాలని ఆమెకి లేదు. ఇప్పుడు ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ సర్కార్ని కరెక్ట్గా జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బీసీ అస్త్రం తీస్తున్నటువంటి వేళ సాచి చెంపదెబ్బ కొట్టినట్టు లేదా బురద తీసుకొచ్చి పార్టీ మీద ప్రభుత్వం మీద పోసేసినట్టు అయింది. ఏదైతే సురేఖకి సంబంధించినటువంటి ఓఎస్డి చేసినటువంటి ఓవర్ యాక్షన్, ఒక దక్కన్ సిమెంట్స్కి సంబంధించినటువంటి సంస్థకి సంబంధించిన యాజమాన్యాన్ని తుపాకులతో బెదిరించినటువంటి వ్యవహారం, అది వీళ్ళు చెప్తే తప్పించి అతను చేయలేడు. ఆ బెదిరించినటువంటి వ్యవహారంకి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారట. ఏంటంటే టెండర్ విషయంలో ఏదో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనుషులు ఎవరో ఉన్నారట, వీళ్ళని తప్పుకోమన్నారట. అలా అన్నందుకు గాను అతన్ని బెదిరించారట. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐజీకి లెటర్ రాస్తే అది ఆధారంగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ప్రభుత్వం అతన్ని రిమూవ్ చేసేసింది ఉద్యోగం నుంచి. నిన్న పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అతన్ని వెంట పెట్టుకుని, తన కారులో వెంట పెట్టుకుని పొన్నం ఇంటి దగ్గరికి, పలువురు బీసీ మంత్రులు ఇళ్ళ దగ్గరికి పరుగులు పెట్టింది కొండా సురేఖ. దీన్ని మొత్తం రచ్చ చేయాలనుకుంది. తద్వారా బీసీలకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేయాలనుకుంది. పాప మంత్రులు పారిపోవాల్సి వచ్చింది ఇళ్లలో నుంచి. ఎవరిళ్ళకి వెళ్ళినా ఈమెకి లేరని చెప్పి పంపించేటటువంటిది, వాళ్ళు ఇంట్లో ఉన్నారు లేకపోతే వస్తుందని తెలిసి అక్కడి నుంచి జంప్ అయిపోయారో జరిగిపోయింది. తర్వాత పోలీసుల దగ్గర దబాయించింది సుస్మిత. మీకు ఎవరు చెప్పారు అంటే ఇట్లాగా ఐజీగా చెప్పడం ఏంటి, ఇట్లాగా ఆయన లెటర్ రాశారంటే కంప్లైంట్ మీ వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డికి అడిగితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్గా చేయలేదు అని చెప్పారట. కంప్లైంట్ ఇవ్వలేదు కదా, లెటర్ అన్నటువంటిది లెటరే కంప్లైంట్గా తీసుకున్నారా లేకపోతే ఏం జరుగుతుంది అన్నది తేలాల్సి ఉంది. బట్ అక్కడ కంప్లైంట్ ఆయన కాదు కదా ఇవ్వాల్సింది, ఎక్కడోడు ఇవ్వాలి. లెటర్ రాసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎందుకు? తన ఏరియాలో ఈ రచ్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో. కాబట్టి ఇప్పుడు దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏంటి, రోహిణి రెడ్డి ఏంటి, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఏంటి, రేవంత్ రెడ్డి ఏంటి, రెడ్లంతా కలిసేసి బీసీలను అణగదొక్కేస్తున్నారు. ఇందులో ఒక కొత్త కులపు కార్డును తీసుకొచ్చారు. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసి రోడ్డు మీదకి లాగారు. ఇందులో రేవంత్ ఫెయిల్యూర్ ఏంటయ్యా అంటే ఎవరైతే కొండా సురేఖ పిఎస్కి సంబంధించినటువంటిది యాక్షన్ తీసుకోవాలనుకుంటారు, రిమూవ్ చేయాలనుకున్నప్పుడు, పోలీసులు వెళ్ళేటటువంటి అతను అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు పోలీసులకి సరైనటువంటి పని చేసే పోలీసులు పంపించాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళు తుత్త అంటే వచ్చేటటువంటిది అవతల డామినేషన్ అమ్మాయిదైంది. ఫైనల్గా ఓవరాల్గా కొండా సురేఖ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని నడి రోడ్డుకి లాగొదిలిపెట్టింది. ఇంతకుముందే నాగార్జున మీద వ్యాఖ్యల దగ్గర నుంచి ఆమె ఏమైనా మాట్లాడుతుంది, ఏమైనా చేస్తుంది. మాజీ నక్సలైట్ కుటుంబం కదా, అక్కడ అడవుల్లో చేయలేకపోయింది, నిజ జీవితంలోకి వచ్చి మాత్రం హడావిడి బాగానే చేయగలుగుతుంది.